రఘునందన్ గారు, ఆప్ కంటే ఎక్కువ హామీలు మీరు ఇచ్చారు. దేశంలో అనేక రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చి తర్వాత గెలిచిన తర్వాత అమలు చేయలేని పరిస్థితులు మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఇంక్లూడింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా. ఇప్పుడు మీరు అలివిగానే హామీలు ఢిల్లీలో కూడా ఇచ్చారు. పేద మహిళలకు 2500 రూపాయలు చాలా రాష్ట్రాలు ఇవ్వలేకపోతున్నాయి. మీరు ఇవ్వగలుగుతారా? ఇలాంటి వాటికి బీజేపీ అతీతం కాదని నిరూపించగలుగుతారా? కోడిగుడ్డు మీద ఈకలు వీకాలు అనుకునే వాళ్ళకి గుజరాత్లో 7 సార్లు గెలిచి చూపెట్టినాం, మధ్యప్రదేశ్లో 5 సార్లు గెలిచినాం, రాజస్థాన్లో 4 సార్లు గెలిచినాం, ఛత్తీస్గఢ్లో ఒక 4-5 సార్లు గెలిచినాం. బీజేపీ ఎక్కడైనా అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలలో కంటిన్యూస్గా గెలుస్తూ వస్తుంది. మహారాష్ట్రలో కూడా 3ఓసారి గెలుస్తూ వచ్చినాం. మేము ఆచరణకి సాధ్యమయ్యేటువంటి బడ్జెట్కి అనుకూలంగా, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా మాత్రమే మా ఎన్నికల హామీలు ఉంటా ఉన్నాయి సార్. ఎవరు ఎన్ని చర్చలు చేసినా మా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా పోతూ ఉంది. అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా. ఒకసారి ఇచ్చి అబద్ధం మాట అయితే మళ్ళీ మా గుజరాత్లో 7 సార్లు ఎందుకు గెలుస్తాం సార్? మహారాష్ట్రలో 3 సార్లు ఎందుకు గెలుస్తాం? దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఒక దిక్కు పోతే కూడా మాకు ఢిల్లీలో 50% కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి సార్. మీరు అర్థం చేసుకోవాలి, ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మేము పనిచేస్తూ ఉన్నాం. పేద అంత్యోదయకి అనుకూలంగా ఉంటున్నటువంటి ప్రతి ఓటర్ని మేము స్పర్శిస్తూ ఉన్నాం. కొత్తగా మాకు మిడిల్ క్లాస్ ఓటర్స్, ఎంప్లాయీస్ కూడా జాయిన్ అయినారు. ఇది ఈ దేశ రాజకీయాల లోపల ఒక కొత్త మలుపుగా చూడాలి రజనీ సార్.